మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. నడిగడ్డకు నీళ్లు తీసుకురావడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లు విఫలమయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి రైతుల సమస్యలపై రైతులతో సమావేశమైన కవిత జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రైతు సంఘర్షణ సభకు హాజరైన ఆమె వారం రోజుల్లో పత్తి రైతుల బకాయిలు చెల్లించకుంటే జాగృతి సభ్యులమంతా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని జాగృతి సభ్యులను గెలిపించాలని కవిత విజ్ఞప్తి చేశారు. నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. నడిగడ్డను కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు వచ్చి ఏదో చేస్తామని చెప్పొచ్చిరు. కంప్లీట్ గా వాళ్ళు విఫలమై. కాబట్టి మీ అందరి దయతోని ఒక ముందడుగు వేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆయుధమవుతుంది. మీ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తాం.